స్నేహితులారా, నేను నూడిల్స్ తింటున్నప్పుడు బిట్టు నా నూడిల్స్ మొత్తం తినేస్తాడు. నువ్వే కదా నా నూడిల్స్ అన్నీ తినేశావు అని అంటాను. అప్పుడు నాకు తెలిసింది ఈ పిల్లాడు మూగవాడని. పిల్లా, ఏమైనా తింటావా అని అడుగుతాను. ఐస్ క్రీం తీసుకుని చూస్తే దానిపై గడువు తేదీ దాటిపోయి ఉంది. సరే బిడ్డా, ఇంటికి వెళ్దాం, నేను నీకు దీనికంటే మంచి ఐస్ క్రీం చేసి పెడతాను అంటాను. తర్వాత నేను వాడికోసం ఐస్ క్రీం చేశాను, కాని అది చాలా దారుణంగా వచ్చింది. తర్వాత నేను నిద్రపోతున్నప్పుడు అక్కడ బిట్టు ఉండడు. అప్పుడు నేను వాడికోసం వెతుకుతాను. అయ్యో, ఆగవయ్యా బిట్టు, నువ్వు దీన్ని తినకు, ఇది కుక్కలకు ఇచ్చే క్యాండీ అంటాను. అప్పుడే అనుకోకుండా బిట్టు గొంతులో క్యాండీ ఇరుక్కుపోతుంది. తర్వాత నేను దానికోసం ఎదురుచూస్తూ ఉంటాను. బిట్టు, ఆ క్యాండీ బయటకు వచ్చిందా అని అడుగుతాను. అప్పుడే తలుపు దగ్గరకు ఒక యువకుడు వస్తాడు. మీ ఇంట్లో బిట్టు అనే పిల్లాడు ఉన్నాడా? నిజానికి వాడు నా కొడుకు. నేను మీకు వాడికి అయిన ఖర్చు మొత్తం ఇస్తాను. దయచేసి నా కొడుకును నాకు తిరిగి ఇచ్చేయండి. మీకు ఇంకేమైనా కావాలా అని అడుగుతాడు. లేదు, నేను వాడితో ఇంకో ఒక్కరోజు గడపాలనుకుంటున్నాను అని చెప్తాను. తరువాత నేను బిట్టు కోసం చాలా ఏడుస్తాను. వాడికి నేను చంద్రుడు నక్షత్రాల కథలు కూడా చెబుతాను. తరువాత రోజు నేను బిట్టును వదిలి వెళ్ళిపోతూ ఉంటాను. అప్పుడు బిట్టు కూడా నన్ను ఆపడానికి ప్రయత్నిస్తాడు. అయినప్పటికీ నేను ఆగను, ఎందుకంటే నా గుండె పూర్తిగా ముక్కలైపోయింది. బిట్టు బిడ్డా, ఇంటికి వెళదాం పద, నేనే నీకు తల్లిదండ్రిని అని అంటాడు. అప్పుడే స్నేహితులారా, నేను ఊహించనిది జరుగుతుంది. ఆగిపో, నా ప్రియమైన బిట్టు కోసం కామెంట్లలో ఇది పంపించండి అని అంటాడు.